హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ అండ్ ఒక చిన్న స్టాప్ లాస్ 5 పాయింట్స్ ఇది. ఓకేనా? ఇవాళ ట్రేడ్స్ చూద్దాము అండ్ ప్రాఫిట్ బుకింగ్ స్క్రీన్ షాట్స్ ప్లస్ ప్రాఫిట్ బుకింగ్ ఎంతెంత చేశాము ప్రతి ఒక్కటి నేను ఇక్కడ అప్డేట్ అనేది ఇచ్చాను. అండ్ నేను తీసుకున్న ట్రేడ్స్ మీకు చెప్తాను. ఫస్ట్ హాఫ్ లో వచ్చేసి సెన్సెక్స్. అండ్ మీ అందరికీ తెలుసు, మీరు నా వీడియోస్ రెగ్యులర్ ఫాలో అవుతుంటే నేను ఎందుకు సెన్సెక్స్ లో ట్రేడ్స్ తీసుకుంటున్నాను. బికాస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ హయ్యర్ ప్రీమియం ఉంది. బ్యాంక్ నిఫ్టీ అనేది మనము తర్వాత ట్రేడ్ చేద్దాం. అంటే 15th తర్వాత, మార్చ్ 15 తర్వాత ప్రీమియమ్స్ తక్కువ అవుతాయి కదా, అప్పుడు మనం ట్రేడ్ చేద్దాం. ఓకే. అండ్ మీ అందరికి నేను చెప్తుంటాను, నిఫ్టీలో ట్రేడ్ చేయకండి, చేయకండి అని. ఇవాళ ట్రేడ్ చేసాము, ప్రాఫిట్ బుకింగ్ అయింది. బట్ ఏంటి అంటే ట్రైలింగ్ తర్వాత మళ్ళీ మొత్తం ఆల్ టార్గెట్స్ అనేవి ఇవాళ అచీవ్ అయ్యాయి. ఓకేనా? సో సెన్సెక్స్ వచ్చేసి ఫస్ట్ ట్రేడ్ నేను తీసుకున్నది 79,500 పి. ఇది ఎప్పుడు? మార్నింగ్ 9:35 AM. మార్నింగ్ 9:35 AM అంటే ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను అంటే సెన్సెక్స్ లో ప్రీవియస్ బ్రేక్ డౌన్ పాయింట్ బ్రేక్ అయ్యింది కాబట్టి రీటెస్ట్ రివర్సల్ అనేది జరగాలి. ఇది నేను నిన్నటి అనాలిసిస్ వీడియోలో మీ అందరికి నేర్పించాను. అండ్ రీటెస్ట్ రివర్సల్ జరగకపోతే ఇక్కడ ఎక్కడైనా ఒక గ్రీన్ క్యాండిల్ అయినా క్లోజ్ చేస్తే బయింగ్ అనేది కన్ఫర్మేషన్. బట్ ఫస్ట్ క్యాండిల్ రెడ్ అయింది అంటే దేర్ విల్ బి అ సెల్లింగ్ ప్రెషర్ అన్నట్టు దీని మీనింగ్. సో దట్స్ వై ఇక్కడ ప్రెషర్ సెల్లింగ్ వచ్చింది కాబట్టి సెకండ్ క్యాండిల్ లోనే పుట్ సైడ్ ట్రేడ్ ఇచ్చాను నేను. ఓకే. పుట్ సైడ్ ట్రేడ్ ఇచ్చాను. దాని తర్వాత 45 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. ఇది కూడా ఆల్ టార్గెట్ అచీవ్ అయ్యింది. బట్ మనం ట్రైలింగ్ మీద పని చేస్తాం కాబట్టి ట్రైలింగ్ ప్రాఫిట్ తీసుకొని మనం అక్కడికి వెళ్ళి ఎగ్జిట్ అయిపోయాం. ఓకేనా? ఫస్ట్ ట్రేడ్. దాని తర్వాత సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు, సెకండ్ ట్రేడ్ కూడా పిఏ. అది నేను ఎప్పుడు ఇచ్చాను? మార్కెట్ ఇక్కడ ఏం చేసింది అంటే ఒక బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత రీటెస్ట్ ఇచ్చింది. కనిపించిందా? నేను నిన్న ఏం చెప్పాను? ఒక బ్రేక్ డౌన్ పాయింట్ బ్రేక్ అయ్యింది కాబట్టి రీటెస్ట్ రివర్సల్ ఇవ్వాలి. రీటెస్ట్ రివర్సల్ ఇవ్వకపోగా ఇది ఫాల్ బ్రేక్ అవుతే ఇక్కడికి వెళ్ళి బ్రేక్ డౌన్ పాయింట్ యాజ్ ఏ బ్రేక్ డౌన్ పాయింట్ లాగానే పని చేస్తుంది అని నిన్నటి అనాలిసిస్ వీడియో చెప్పాను కదా. అండ్ ఇక్కడ ఈ ట్రేడ్ టైమింగ్ చూడండి, 11:18 AM. ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ 10:15 రీటెస్ట్ అయిందా. దాని తర్వాత ఇక్కడ మనము ట్రేడ్ అనేది తీసుకున్నాము, ప్రాఫిట్ బుకింగ్ అయింది. దీని లోపల కూడా 36 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేశాను. ఎందుకు 36 పాయింట్స్ చేశాను? మార్కెట్ ఇంత పడ్డది కదా. ఎందుకు చేశాను అంటే ఫాల్ అయిన తర్వాత మార్కెట్ గ్రీన్ క్యాండిల్ ఇచ్చి క్లోజ్ చేస్తుంది. సో ట్రేలింగ్ అనేది జరిగింది. ట్రేలింగ్ లో మనం బయటపడ్డాము. ఇక్కడ నిఫ్టీ చూసినట్టయితే నిఫ్టీలో ట్రేడ్ దొరికింది. బట్ ఏంటి అంటే దాని తర్వాత ట్రెండ్ లైన్ ఉంది కదా, ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అయ్యింది. సో ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ బ్రేక్ కాక మల్టిపుల్ రిజెక్షన్స్ అనేవి ఇచ్చింది. ఇచ్చిన ఎంబటే నేనేం చేశాను అంటే నిఫ్టీలో ట్రేడ్ అనేది తీసుకున్నాను. ఓకే. దీంట్లో ఏం జరిగింది? 200 లో ఎంట్రీ జరిగింది. 212 సారీ, టార్గెట్స్ అనేవి 212, 225, 240 అలా ఉన్నాయి. 224.85 వెళ్ళి పడిపోయింది. 15 పైసాతో సెకండ్ టార్గెట్ అనేది మిస్ అయింది. దాని తర్వాత ఫస్ట్ టార్గెట్ లోనే రిటర్న్ వస్తూ వస్తూ ఫస్ట్ టార్గెట్ లో ట్రైలింగ్ అయిపోయింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. దాని తర్వాత ఇది ఏం చేసింది అంటే ఫాల్ అయ్యి పైకి వెళ్ళి ఫస్ట్ టార్గెట్ లో ట్రైలింగ్ చేసిన తర్వాత పడిపోయింది. దాంట్లో కూడా ఆల్ టార్గెట్స్ అనేవి అచీవ్ అయిపోయాయి. అండ్ ఇవన్నీ ప్రాఫిట్ బుకింగ్ స్క్రీన్ షాట్స్ అండి ఇవన్నీ. ఓకే. మళ్ళీ సెకండ్ హాఫ్ లో ఏం జరిగింది? సెకండ్ హాఫ్ లో సెన్సెక్స్ లో ఒక ట్రేడ్ తీసుకున్నాను నేను. ఓకేనా? సెన్సెక్స్ లో ఒక ట్రేడ్ తీసుకున్నాను. ఆ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ కూడా ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది. ఇక్కడ కనిపిస్తుందా? సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్. ఎక్కడైనా ట్రెండ్ లైన్ దగ్గర సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ జరిగితే మార్కెట్ దానికి వెళ్ళి రీటెస్ట్ తీసుకుంటే అది ఎఫ్ఈజీ రీటెస్ట్. అండ్ ఆ ఎఫ్ఈజీ రీటెస్ట్ అనేది కంటిన్యూషన్ ఆఫ్ సెల్లింగ్. అంటే దీని గురించి నేను మన సీజన్ 6 లో కూడా నేర్పించానండి. సీజన్ 6 లో నేర్పించాను అండ్ సీజన్ 5 లో కూడా నేర్పించాను. ఎఫ్ఈజీ వస్తే బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ దగ్గర కంటిన్యూషన్ ఆఫ్ సెల్లింగ్ అనేది జరుగుతుంది. అది ఎలా జరుగుతుందో కూడా నేను నేర్పించాను, మీరు చూడండి. అండ్ మన దగ్గర టోటల్ 18 పీడిఎఫ్స్ ఉన్నాయి. 4 న్యూ పీడిఎఫ్స్ యాడ్ చేశాను. ఇది కూడా మీరు వెళ్ళి ఖచ్చితంగా చూడాల్సిందే, నేర్చుకోవాల్సిందే. ఓకేనా? సో ఇలా ఇవాళ కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ తో క్లోజ్ చేసేసాము. అండ్ సెన్సెక్స్ లో ఏం జరిగింది అంటే
790కి ట్రైలింగ్ అయిపోయింది. బట్ ఇది అనేది అబౌవ్ 825 830 వెళ్ళింది. దాని తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది, వదిలేసాము. దాని తర్వాత మార్కెట్ పడిపోయింది కాబట్టి ట్రేడ్ అనేది ఏం తీసుకోలేదు. అండ్ దాని తర్వాత ఇంట్రాడే క్లోజ్ చేసి ఒక నిద్ర వచ్చేసి నాకు ఒక న్యాప్ లేచిన తర్వాత ఇప్పుడు రికార్డింగ్ అనేది చేస్తున్నాను నేను. ఓకే, సో ఇలా ఇవాళ మనము కంప్లీట్ గా క్లోజ్ చేసేసాం. ఓకే, ఇప్పుడు మండే అనాలిసిస్ ఏంటి? మండే మనం మార్కెట్ ని ఎలా చూడాలి అంటే సింపుల్ గా ఒక విషయం చెప్తాను వినండి. మండే రోజు మార్కెట్ సైడ్ వేస్ సెల్లింగ్ అనేది జరుగుతుంది. లేకపోతే సెల్లింగ్ జరిగినా బయింగ్ జరిగినా మండే ట్యూస్డే అనేది మార్కెట్ అవాయిడ్ చేయాలి. అంత ట్రెండింగ్ అయితే ఉండదు నాకు తెలిసి ఇలా మూమెంట్ ఇచ్చిన తర్వాత. ఓకేనా? అండ్ ప్రీవియస్ టైము ఒక గ్యాప్ అప్ జరిగింది, మీ అందరికి గుర్తే ఉండొచ్చు. ఇక్కడ కనిపించిందా గ్యాప్ అప్? ఇది ఫస్ట్ గ్యాప్ అప్, ఇది సెకండ్ గ్యాప్ అప్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కంప్లీట్ గా గ్యాప్ అప్ జరిగింది కదా, ఆ గ్యాప్ అప్ కవరేజ్ అనేది జరిగింది ఇక్కడ ఇవాళ. ఇది మొత్తం ఎంత గ్యాప్ అప్ ఓపెన్ చేసిందో అంత కవరేజ్ చేసి దీని లీస్ట్ పాయింట్ ఉంది కదా, లీస్ట్ పాయింట్ దగ్గర రీచ్ అవుట్ అయిపోయింది. కనిపిస్తుందా ఇక్కడ? లీస్ట్ పాయింట్ దగ్గర రీచ్ అవుట్ అయిపోయింది. సో మార్కెట్ దాని లీస్ట్ పాయింట్ దగ్గర రీచ్ అవుట్ అయిపోయింది కాబట్టి మార్కెట్ లో మూవ్మెంట్ అండ్ ట్రెండ్ అనేది ఇక్కడ చేంజ్ అవుతుంది. దాన్ని మనం క్యాచ్ చేయాలి. సో ఇప్పుడు కొంచెం బ్యాక్ సైడ్ వెళ్ళిపోతే మన దగ్గర ఏ ఏ లెవెల్స్ ఉన్నాయో మనం ఫస్ట్ అది చూసుకుందాం. ఇప్పుడు మీ అందరికి డౌట్ రావచ్చు, బ్రదర్ ఇంత బ్యాక్ సైడ్ లెవెల్స్ ఉన్నాయి కదా, ఇవి పని చేస్తాయా అంటే ఎస్, 100% పని చేస్తాయి. 99.99%. ఓకే, 100% అనొద్దు, యూట్యూబ్ వీడియోలో స్ట్రైక్ వచ్చేస్తుంది. సో 99.99% అనేది వర్క్ చేస్తాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్రేక్అవుట్ ఆర్డర్ బ్లాక్ ఉంది. ఓకే, దాని తర్వాత ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది, డైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ఉంది. సో మన దగ్గర 3 సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. అండ్ బ్రేక్అవుట్ ఆర్డర్ బ్లాక్ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ వచ్చి సపోర్ట్ తీసుకొని క్లోజ్ అయింది. అంటే రేపు మనకు ఎక్కడైనా సపోర్ట్ దొరకాలి అంటే మండే రోజు మనకు 57,702 దగ్గర ప్రైస్ ఆర్డర్ బ్లాక్ అనేది జరగాలి. ఓబి ఆర్డర్ బ్లాక్ జరిగితేనే బయింగ్, లేకపోతే ఈ పాయింట్ కి వెళ్ళి రీటెస్ట్ చేస్తే సెల్లింగ్. బ్రదర్ కన్ఫర్మేషన్ ఆఫ్ బయింగ్ మనకి కావాలి అంటే సింపుల్, ఈ లెవెల్ బ్రేక్ అయ్యి ఈ లెవెల్ దగ్గర మనకు రీటెస్ట్ రివర్సల్ అనేది జరగాలి. సో ఈ 2 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాయి. ఈ 2 పాయింట్స్ మనం ఫోకస్ లో పెడదాం. ఓకే, అండ్ నిఫ్టీలో చూసుకుంటే నిఫ్టీలో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది. ఈ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గరికి వెళ్ళి మనకు బ్రేక్అవుట్ అనేది దొరికింది కాబట్టి ఈ పాయింట్ ప్లస్ డైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్, ఈ 2 పాయింట్స్ దగ్గర ఎక్కడైనా మార్కెట్ ఆర్డర్ బ్లాక్ ఇస్తేనే బయ్యింగ్, మార్కెట్ ఆర్డర్ బ్లాక్ ఇవ్వకపోతే బయ్యింగ్ అనేది లేదు. ఈ లెవెల్ బ్రేక్ అయితే డైరెక్ట్ సెల్లింగ్. సో నిఫ్టీలో ఈ లెవెల్స్ అనేవి మీరు ఫోకస్ లో పెట్టుకోండి. సెన్సెక్స్ లో కనుక మనం చూసుకుంటే సింపుల్ గా ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ సేమ్ నిఫ్టీ లాగానే అండ్ డైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్, ఈ 2 లెవెల్స్ ఉన్నాయి. ఈ 2 లెవెల్స్ ఎక్కడైనా మండే బ్రేక్ చేస్తేనే రీటెస్ట్ రివర్సల్ చేస్తేనే సెల్లింగ్, లేకపోతే సెల్లింగ్ అనేది లేదు. అండ్ కన్ఫర్మేషన్ ఆఫ్ బయింగ్ కావాలి అంటే ఈ పాయింట్ బ్రేక్ చేసి మనకు రీటెస్ట్ రివర్సల్ అనేది జరగాలి, జరిగితేనే బయింగ్ కన్ఫర్మేషన్. అండ్ సెల్లింగ్ వెళ్ళాలి అంటే సేమ్ టు సేమ్ లీస్ట్ పాయింట్ అనేది బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ చేయాలి. క్యాండిల్ క్లోజింగ్ అనేది పైన గ్రీన్ లో ఉంటే కింద మనకు రెడ్ లో ఉండాలండి. ఓకేనా? అండ్ ఇవన్నీ టాపిక్స్ నేను నేర్పించినవే, ఇవన్నీ టాపిక్స్ కి మీద నేను పీడిఎఫ్స్ ప్రిపేర్ చేసి పెట్టినవే. ఓకేనా? మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. అండ్ మీకు పీడిఎఫ్స్ కావాలి అంటే పీడిఎఫ్స్ అన్నా అని నాకు మెసేజ్ పెట్టండి, కామెంట్ చేయండి, లేకపోతే వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి. మీకు నేను పీడిఎఫ్స్ అవి ప్రొవైడ్ చేస్తానండి. ఓకేనా? మీకు మన అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.